ఓం శ్రీ సాయి సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ సాయి సచ్చరిత మూల గ్రంథం 94వ జయంతిని మనం ఈ నెల 26వ తేదీ జరుపుకుంటాం. ఈ సందర్భంగా సచ్చరిత పారాయణ వల్ల కలిగేటువంటి ఫలితాలు ఏమిటి, ఎందుకు మనం పారాయణ చేయాలి అనేటువంటి విషయాలపైన మనం మాట్లాడుకుంటున్నాం గత 3 రోజులుగా. నిజంగా సచ్చరిత మనందరికీ కూడా అది ఒక పారాయణ గ్రంథం కాదు, అది ఒక అద్వితీయమైనటువంటి అనుభూతి, అనుబంధం. బాబాతో సహచర్యాన్ని బలంగా పెనవేసేటువంటిది ఒక్క శ్రీ సాయి సచ్చరిత మాత్రమే. హేమాడ్ పంతు ఒక అద్భుతమైనటువంటి మాట రాస్తారు. గొప్ప అదృష్టవంతులు మాత్రమే ఈ కథామృతాన్ని సేవించగలుగుతారు. ఎస్, అదృష్టం లేనటువంటి వారు ఎవరూ కూడా సాయి కథామృతాన్ని సేవించలేరు. సాయి కథామృతం అనేటువంటిది ఎంత అద్వితీయమైనటువంటిది అంటే, మనిషి యొక్క భవభయ రోగాలకు అది దివ్య ఔషధం. మీరు శ్రీ సాయి సచ్చరితను కనుక పరిశీలించినట్టయితే ప్రతి అధ్యాయంలో మనకు జ్ఞానబోధ కంటే కూడా బాబా జ్ఞానబోధ ఎక్కడా చేయలేదు. జ్ఞానానికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి నిర్వచనాన్ని ఏది కూడా ఇవ్వలేదు. ఏ మార్గాన్ని బాబా చూపెట్టారంటే, జీవితంలో నీవు అనుభవపూర్వకంగా జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకోవాలి అంతే తప్ప జ్ఞానం చదివితే వచ్చేటువంటిది కాదు. జ్ఞానం ఎక్కడా కూడా అది అనుగ్రహిస్తే వచ్చేటువంటిది కాదు. అందుకనే శ్రీ సాయి సచ్చరితలో అద్భుతమైనటువంటి బోధ ఉంటుంది. ఆ బోధ మన జీవన యానానికి కావలసినటువంటి అద్భుతమైనటువంటి అనుభవాలను శ్రీ సాయి సచ్చరిత ఇస్తుంది. శ్రీ సాయి సచ్చరితలో సింహభాగం ఏముంటుంది? సింహభాగము కూడా భక్తుల యొక్క అనుభవాలు ఉంటాయి. భక్తుల్ని ఏ విధంగా శ్రీ సాయి సద్గురువు ఆ కష్టాల నుండి బయటపడేస్తారు, ఇవే ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడూ కూడా సచ్చరిత తెలిసిన భక్తుడి యొక్క రక్షణ కోసము శ్రీ సాయి సద్గురు ఎంత అప్రమత్తంగా ఉంటారనేటువంటిదే వస్తుంది. 13వ అధ్యాయం తెరవగానే తనను శరణంటూ వచ్చినటువంటి వారిని ఏ విధంగా అత్యంత సునాయాసంగా, క్షయవ్యాధి పోగొట్టుకోవడానికి ఆ రోజుల్లో చాలా కష్టం, కానీ బాబా అత్యంత సునాయాసంగా దాన్ని తీసి పడేస్తాడు కదా. కేవలం ఒక స్వప్న దర్శనం. ఆ స్వప్న దర్శనం ద్వారానే ఆ భీమాజీ పాటిల్ యొక్క క్షయవ్యాధిని నివారించేస్తాడు కదా. శ్రీ సాయి సచ్చరిత మానవుడి యొక్క భవభయ రోగాలను అత్యంత సులభంగా తొలగించి వేస్తుంది. అందుకనే సచ్చరితను ఆశ్రయిస్తే దక్కేటువంటి ఫలితం ఏమిటంటే, నీవు కేవలము నిమిత్తమాత్రుడిగా ఉంటావు. చేయాల్సిందంతా కూడా సద్గురు సామ్రాట్ చేస్తారు. అది సచ్చరితలో ఉన్నటువంటి గొప్ప విషయం. 15వ అధ్యాయంలో హేమాడ్ పంతు అదే చెప్తారు. 15వ అధ్యాయం 9వ ఓవిలో గురువు నోటి నుండి వెలువడినటువంటి మధుర గాథను వింటే భవభయ బాధలు తొలగిపోతాయి. అంతే కదా. 15వ అధ్యాయంలో చోల్కరు కేవలం సద్గురువు యొక్క లీలను విన్నాడు. ఆ లీలను విని తన మనస్సుల్లో అమితమైనటువంటి విశ్వాసాన్ని నింపుకున్నాడు. తను చేయాల్సినటువంటి శ్రమను చేశాడు, పరీక్ష గట్టెక్కాడు, ఉద్యోగాన్ని సంపాదించాడు. నిజంగా చోల్కర్కు ఆ ఉద్యోగం రాకపోతే, ఉన్న ఉద్యోగము కూడా పోతే కుటుంబ పరిస్థితి చాలా దుర్లభం. అటువంటి సమయంలో బాబా ఏ విధంగా చోల్కర్ను ఆదుకున్నాడనేటువంటి విషయం మనకు అక్కడ అర్థమవుతుంది. ఒక్క చోల్కర్నే కాదు, ఈ 15వ అధ్యాయానికి సంబంధించి హేమాడ్ పంతు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ఇక్కడ రాస్తారు. ఈ అధ్యాయాన్ని భక్తి శ్రద్ధలతో పఠించి మరలా మరలా పునరావర్తన చేసిన వారి కష్టాలను గురుదేవులు తొలగిస్తారని మనస్సులో దృఢమైనటువంటి విశ్వాసాన్ని ఉంచండి. 15వ అధ్యాయము నిత్య నియమంగా పారాయణ చేసేటువంటి వాళ్ళు అనేక మంది ఉంటారు. ఎందుకంటే అక్కడ చోల్కర్ యొక్క కథలో ఉన్నటువంటి కీలకమైనటువంటి విషయం, సాయిబాబా ఎవరో తెలియదు, సాయిబాబా మహత్తేమిటో తెలియదు. కేవలం దాస్కన్ మహారాజు నోటి నుండి జాలువారినటువంటి అద్భుతమైనటువంటి లీలామృతాన్ని వారు విన్నారు. అంతే తప్ప ఎప్పుడూ కూడా ఆ సద్గురువుకు మొక్కింది లేదు, చూసింది లేదు. కానీ తనకు ఆ లీలామృతాన్ని వినగానే ఏమి కలిగింది? విశ్వాసం కలిగింది. శ్రీ సాయిబాబా అనేటువంటి మహాత్ముడు శరణన్నటువంటి వారికి ఆదుకుంటారన్నటువంటి విశ్వాసం చోల్కర్లో కలిగింది.
ఇక్కడ గురు కథ యొక్క సాయి సచ్చరిత యొక్క మహత్తుకు సంబంధించి ఒక లీల చెప్తాను. ఒక గ్రామంలో ఒక రైతుకు ఒక సంకల్పం కలుగుతుంది. పూణే దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న కుగ్రామం. సంకల్పం ఏమిటంటే తన పొలము ప్రధాన రహదారికి ఆనుకొని ఉంటుంది. ఆ ప్రధాన రహదారిని ఆనుకొని అనేక మంది కూడా ప్రయాణిస్తూ ఉంటారు. ఎందుకో రాత్రి ఒక ఆలోచన వచ్చింది. బాబా మందిరాన్ని అక్కడ నిర్మిస్తే గనక అనేక మంది చాలా సునాయాసంగా బాబాను దర్శించుకుంటారు. దాదాపు బాబా దర్శనం కావాలంటే చాలామంది పూణేకి వెళ్తున్నారు. అక్కడి నుంచి ఇంకో టౌన్ 10 కిలోమీటర్ల దూరం వెళ్తున్నారు. ఇక్కడ బాబా వెలిస్తే బాబా అందరికీ కూడా దగ్గరగా కాగలుగుతాడని చెప్పి ఒక సంకల్పం కలుగుతుంది. రైతు ఏ పంటకు ఆ పంటే, పెట్టుబడి కూడా రావడం చాలా కష్టము. అటువంటి రైతు సంకల్పించుకొని ఒకరోజు బాబా చిత్రపటం తీసుకెళ్ళి అక్కడ ఒక గిరికి ఇస్తాడు. బాబా మందిరం కోసం ఈ స్థలాన్ని నేను ఇస్తున్నానని చెప్పి నాగలి పెట్టి దున్ని ఆ చదును చేసి కొంత భూభాగాన్ని సపరేట్ చేస్తాడు. చేసిన తర్వాత మొదటి రోజు బాగానే ఉత్సాహం ఉంది. మరి మందిరం కట్టాలంటే డబ్బు కావాలి. డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? బాబా ఈ సంకల్పం నువ్వు నాకు ఎందుకు కలిగించావో తెలియదు, కానీ నా ఆత్మాభిమానం ఇతరులను డబ్బు అడగాలంటే ఇబ్బంది కలుగుతుంది, మరి ఎలా తెస్తావు అని చెప్పి ప్రతిరోజు కూడా అక్కడ బాబా చిత్రపటం ముందు ఉదయాన్నే పొలం పనులు అయిపోగానే 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు సచ్చరిత పారాయణం చేయడం ప్రారంభించారు. అలా ఒక సప్తాహం గడిచింది. ఏ పురోభివృద్ధి లేదు. అయినా సరే వదలలేదు. బాబా దగ్గర ప్రతిజ్ఞ చేశాడు, బాబా ఇందుకోసం నేను ఎవరిని రూపాయి అడగను, కేవలం నాకు తెలిసినటువంటిది నీ చరిత్ర పారాయణ చేయడం మాత్రమే. 2వ వారం గడిచింది, 3వ వారం గడిచింది, నెల గడిచింది, 2వ నెల కూడా గడిచిపోయింది. ఏమీ లేదు అక్కడ. అదే పొలము, అదే బాబా చిత్రపటం. రోజు బాబా ఉదయం వెళ్ళేటప్పుడు బాబా చిత్రపటాన్ని తీసుకెళ్ళాలి, పోతీని గుడ్డలో కట్టి తీసుకెళ్ళాలి, అక్కడ పెట్టాలి, పారాయణ చేయాలి, రావాలి. ఇంట్లో వాళ్ళందరూ కూడా అడుగుతున్నారు, చూసావా ఇప్పటికైనా ప్రయత్నాన్ని మానుకో, ఒక్కరైనా సరే నువ్వు రోజు 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా చేస్తున్నావు ఒక పారాయణ, ఒక్కరైనా దారిన అంటే వెళ్ళేటువంటి వారు ఎవరైనా వచ్చి ఇదేమిటి అని అడిగారా? రేపు నువ్వు గుడిగట్టిన తర్వాత కూడా ఇలానే ఉంటుంది. అనవసరమైనటువంటి నీ శ్రమను వృధా చేయకుండా హాయిగా ఇంట్లో రెస్ట్ తీసుకో, పొలం పని అయిపోగానే మళ్ళీ సాయంత్రం పొలం పోదువు, మధ్యాహ్నం వస్తున్నావు 2 గంటలకు తింటున్నావు, మళ్ళీ పొలంకి వెళ్ళిపోతున్నావు, నీ ఆరోగ్యం పాడవుతుందని చెప్పి భార్య గొడవ పెడుతుంది. కానీ తను ఏ రోజు కూడా తన సంకల్పాన్ని సడలించుకోలేదు. ఇలా 4 మాసాలు గడిచిన తర్వాత ఒకరోజు పారాయణ చేస్తూ ఉంటే అక్కడ ఒక పెద్ద కారు ఆగుతుంది. ఆగి వచ్చి ఆ పారాయణ చేస్తున్నంత సమయం కూడా అక్కడ కూర్చొని ఉంటారు. ఆ రోజు పారాయణలో 15వ అధ్యాయం చోల్కర్ కథ. ఆ చోల్కర్ కథ చదువుతూ ఉంటే వెనకాల కూర్చున్నటువంటి ఆ పెద్ద ఆయన నయనాలు వర్షిస్తూ ఉన్నాయి, ఆనంద బాష్పాలు వెల్లివిరుస్తూ ఉన్నాయి. పారాయణ పూర్తయిన తర్వాత ఆయన అడుగుతారు, అయ్యా మీరు ఇక్కడ చిత్రపటం పెట్టి ఎందుకు పారాయణ చేస్తున్నారని. బాబా ఇక్కడ ఒక గుడి కట్టమని చెప్పి నాకు ఒక సంకల్పాన్ని నా మనసులో రేపారు, కానీ నేను ఎవరిని ఏమీ అడగను. నేను బాబా మార్గంలో ఉన్నా సరే ఎందుకో నాకు ఆ ఆత్మాభిమానం పోవట్లేదు. చేస్తే ఆయన చేయాలి కదా, నేను వెళ్ళి ఆయన కోసం అడగడం ఏంటి అందరినీ అనేటువంటి దాంతో 4 నెలలుగా నేను ఇక్కడ పారాయణ చేస్తున్నాను. 4 నెలలు కాదు, 40 ఏళ్ళైనా ఇలానే పారాయణ చేస్తా, ఇక్కడ ఆయన కృప చూపెట్టాలి అని అంటారు. అప్పుడు ఆ పెద్ద ఆయన అంటారు, ఈ గుడి నిర్మాణానికి కావలసినటువంటి 5 లక్షల రూపాయలు నీకు బేస్మెంట్ నుంచి పిల్లర్స్ వరకు, అవి లేస్తే మిగతా ఎవరైనా వస్తారు, కాబట్టి ఆ బేస్మెంట్ పనికి నేను 5 లక్షల రూపాయలు ఇస్తానని అంటారు. అప్పుడు అతను అడుగుతాడు, అయ్యా మీకు ఎందుకు ఇక్కడ ఈ మందిరానికి డబ్బు ఇవ్వాలనేటువంటి సంకల్పం కలిగిందని. ఈరోజు మీరు పారాయణ చేసినటువంటి 15వ అధ్యాయంలో మొదట చోల్కర్ స్థితి ఎలాంటిదో నా స్థితి కూడా 30 సంవత్సరాల క్రితం అలాంటిదే. నా జీవితం అగమ్య గోచరమైనప్పుడు నేను మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 ఆఫీసర్గా
ఎంపిక కావడానికి పరీక్ష రాశాను. పరీక్ష రాస్తే మొదటి ప్రయత్నంలో ఫెయిల్ అయ్యాను. రెండవ ప్రయత్నంలో నేను కనుక పరీక్ష గట్టెక్కకపోతే నేను ఇక నా పరిస్థితి, నా కుటుంబం చాలా దారుణంగా ఉండేది. బాబాకు మొక్కుకున్నాను, బాబా నువ్వు గనక ఈ పరీక్షలో నన్ను గట్టెక్కిస్తే, నేను ఉత్తీర్ణున్నైతే నిత్య నియమంగా ఉదయం సాయంత్రం 15వ అధ్యాయాన్ని పారాయణ చేస్తానన్నాను. నేను పరీక్ష రాసేటువంటి సమయంలో కూడా నిష్ఠగా ఈ 15వ అధ్యాయాన్ని నేను పారాయణ చేసేటువంటి వాడిని. అత్యంత సునాయాసంగా బాబా నన్ను గట్టెక్కించారు. నా సర్వీస్ ఇప్పుడు అయిపోయింది. క్రితం సంవత్సరమే నేను రిటైర్ అయ్యాను. ఈ మొత్తం నా సర్వీస్లో నేను ఒక మంచి పేరు తెచ్చుకోవడానికి చేసినటువంటి సాధన 15వ అధ్యాయం. అందులో హేమాడ్ పంత్ చెప్పినటువంటి ఆ ఒక్క మాట నా మనసులో స్థిరపడిపోయింది. ఆ మాటయే ఈ అధ్యాయాన్ని భక్తి శ్రద్ధలతో పఠించి మరలా పునశ్చరణ చేసేవారి కష్టాలు గురుదేవులు తొలగిస్తారని మనస్సులో దృఢమైనటువంటి విశ్వాసాన్ని ఉంచండి అన్నారు. ఈ ఒక్క మాటనే నేను పట్టుకున్నాను. ఇతరత్రా దేనిని నేను పట్టుకోలేదు. ఇప్పటి వరకు నా జీవితంలో ఒడిదుడుకులు అనేటువంటివి లేవు. కానీ మనస్సులో ఒక కోరిక మాత్రం మిగిలిపోయింది. నా సద్గురువు యొక్క రుణాన్ని నేను ఎలా తీర్చుకునేది. అనేక సేవలు చేసిన, పిల్లలను చదివించిన చేసిన, కానీ నా గురువుకు ఒక స్థిరమైనటువంటి పనిని చేయాలి, అది గుర్తుండిపోవాలి అని చెప్పి అది నా మనసులో చాలా రోజులుగా తీరనటువంటి కోరిక. ఆ కోరిక తీర్చడానికే ఈరోజు బాబా ఇక్కడ నా కారు ఆపిచ్చి మీరు చేసేటువంటి పారాయణను వినిపించారు. మీరు డబ్బు కోసం ఏమాత్రం కూడా అస్సలు సంశయించవద్దు అని చెప్పి తెల్లవారు వచ్చి 5 లక్షల రూపాయలను ఆ వ్యక్తికి ఇచ్చి వెళ్ళిపోతారు. 4 నెలల్లో బేస్మెంటు, పిల్లలు, ఈ వర్క్ అంతా అయిపోతుంది. స్లాబ్ లేదు. అయినా సరే వీరి యొక్క పారాయణ ఆగలేదు. అతని సంకల్పం ఏంటి? మందిరం పూర్తయ్యేంత వరకు ఈ పారాయణ ఇలాగే కొనసాగించాలి. అలా పారాయణ కొనసాగిస్తున్నారు. మొండి గోడలు, పైన స్లాబ్ లేదు. పారాయణ దాదాపు 18 నెలలు పూర్తవుతుంది. అయినా సరే స్లాబ్ లేదు, ఇతర ఏ డెవలప్మెంట్ లేదు. అంతకుముందు డబ్బులు ఇచ్చినటువంటి వ్యక్తి మళ్ళీ రాలేదు. ఒకరోజు మరొక సంఘటన జరుగుతుంది. కాస్త సంపన్న కుటుంబానికి చెందినటువంటి నడి వయస్సు స్త్రీ, 40-45 సంవత్సరాలు ఉన్నటువంటి స్త్రీ ఆ పారాయణ జరిగే చోటుకు వస్తుంది. ఆవిడ ముంబైలో ఉంటూ పక్క గ్రామంలో ఉన్నటువంటి వారి బంధువుల ఇంటికి వివాహం కోసం వచ్చింది. ఆ దారింట వెళ్తూ ఉంటే ఈ భవనాన్ని 4-5 సార్లు చూసింది. అక్కడ లోకల్ వాళ్ళని ఎంక్వైరీ చేస్తే అక్కడ రోజు పారాయణ జరుగుతుంది అని చెప్తారు. తను ఒకరోజు పారాయణకు వస్తుంది. ఎలా వస్తుందంటే నిష్ఠ నియమంగా బాబాకు ఒక పెద్ద మాల, కొబ్బరికాయ, ప్రసాదాలు ఇవన్నీ తీసుకొని వస్తుంది. లోపలికి వచ్చి చూసేసరికి ఆశ్చర్యం ఏమిటంటే మొండిగోడలు తప్ప లోపల బాబా విగ్రహం లేదు. పారాయణ జరుగుతూ ఉంటుంది. తన మనసులో అనేక సంశయాలు వస్తూ ఉంటాయి. అరే ఒక చిత్రపటమే ఉంది, ఎందుకు ఇంకా స్లాబ్ లేదు, ఎందుకు ఇంకా బాబా మూర్తి ఇక్కడ లేడని చెప్పి పారాయణ పూర్తయిన తర్వాత ఆ వ్యక్తితో మాట్లాడుతుంది. అయ్యా మీరు ఇలా మొండిగోడల మధ్య బాబాని పెట్టడం సరైందేనా? స్లాబ్ అన్నా ఏం చేయాలి కదా, మూర్తి అయినా పెట్టాలి కదా అని అంటే, అందుకు కావలసినటువంటి డబ్బు నా వద్ద లేదు. ఇప్పటి వరకు ఏర్పాటు చేసింది శ్రీ సాయి బాబానే. ఇంకా నేను ఎన్ని పారాయణలు చేస్తే ఈ మందిరం శక్తివంతమవుతుందో. కాబట్టి నేను ఇక్కడ మూర్తి లేదని, పైన స్లాబ్ లేదని బాధపడట్లేదు. నా యొక్క లక్ష్యం ఏమిటంటే ఇంకా ఎన్ని ఎక్కువ పారాయణలు ఇక్కడ జరిగితే ఈ ప్రాంగణం అంత శక్తివంతమవుతుంది. ఆ శక్తివంతమైనటువంటి ఈ ప్రాంగణంలో వారు వచ్చి కూర్చుంటే ఇది ఒక అద్భుతమైనటువంటి దివ్యధామం అవుతుంది. కాబట్టి నేను స్లాబ్ కోసమో మూర్తి కోసమో ఎదురు చూడట్లేదని అంటారు. ఆవిడ కన్నీటి పర్యంతమవుతుంది. అయ్యా నేను స్లాబ్ను, బాబా మూర్తిని, లోపలికి కావలసినటువంటి బండల్ని అన్నింటినీ నేను సమకూరుస్తాను. కానీ నేను వీటిని సమకూర్చినటువంటి విషయం మీరెవ్వరికీ చెప్పకూడదు. ఎందుకనంటే ఈ మధ్యకాలంలో ఎప్పుడు నేను సచ్చరిత పారాయణ ఓపెన్ చేసినా సరే చెన్నబసవప్ప, వీరభద్రప్ప కదొస్తుంది. నా భర్త నాస్తికుడు, ₹1 కూడా దానం చేయడు, ఎవ్వరికీ ముద్దెడు అన్నం పెట్టడు, అందుకు విభిన్నమైనటువంటి వ్యక్తిత్వం నాది. నేను ఎలా ఇతన్ని మార్చాలి? మరి సద్గురు మార్గంలో ఉన్నటువంటి నేను కొంతైనా ఆయన రుణం తీర్చుకోవడానికి ఏదైనా చేయాలని చెప్పి చాలా రోజులుగా నేను ప్రయత్నిస్తూ ఉన్నాను.
మా ఊరిలో ఏ గుడిలో ఏది ఇచ్చినా అది తెలిసిపోతుంది. కాబట్టి నాకంటూ నా పుట్టింటి వారు ఇచ్చినటువంటి కొంత ధనం ఉంది, అది నా భర్తకు తెలియదు. నాకు తెలిసి ఆ ధనం ఈ కార్యం పూర్తి కావడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు దానిని స్వీకరించి మందిరాన్ని పూర్తి చేయండి అంటారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే సచ్చరిత ఎంత అద్భుతంగా కనెక్ట్ చేస్తుందో చూడండి. ఎవరిని అక్కడ రప్పించింది? లోకాభిరామాయణం వినేటువంటి వారిని అక్కడికి రప్పించలేదు. ఏ ఒక్కరు కూడా ఆ ప్రాంగణంలోకి ఇతరులు ఎవరు అడుగుపెట్టలేదు. అడుగుపెట్టినటువంటి వారు ఆ పారాయణలో ఇద్దరు. ఒకరు ఆ చోల్కర్ కథకు సంబంధించి తన జీవితం చోల్కర్ కథలాగానే ఉందని చెప్పి భావించినటువంటి వారు. రెండవ వారు ఆ నడి వయస్సు కలిగినటువంటి ఆ స్త్రీ పుణ్యకార్యం చేయాలనుకుంటుంది. భర్త యొక్క నాస్తికత్వం దానికి అడ్డుపడుతుంది. ఎక్కడిచ్చినా తెలిసిపోతుంది, తెలియని చోట ఇవ్వాలి, అందుకు ఇదే సరైనటువంటి ప్రాంతం అనుకుంది. ఆ విధంగా మందిరం పూర్తయిపోతుంది, బాబా ప్రతిష్ఠ జరిగిపోతుంది. ఆ తర్వాత నుంచి అద్భుతాలు అక్కడ జరిగాయి. ఎంత గొప్ప అద్భుతాలంటే మౌత్ పబ్లిసిటీ తోటి ఎవరైతే అక్కడ నిత్య నియమంగా సప్తాహ పారాయణ చేస్తారో వారి కోరికలన్నీ తీరుతాయి. అక్కడ నిర్మించినటువంటి ఆ మందిరము సచ్చరిత అనేటువంటి పారాయణ శక్తితో నిర్మించబడ్డటువంటిది. అందువల్ల అక్కడ పారాయణ చేయాలని చెప్పి చాలామందికి సంకల్పం కలుగుతుంది. అంతకుముందు అసలు సచ్చరిత తెలియదు, పారాయణ తెలియదు, ఏమీ తెలియదు. కానీ అక్కడ ప్రజల యొక్క స్థితి పూర్తిగా మారిపోయింది. ఇటీవల కాలంలో ఒక సాయి బంధువు మాట్లాడినప్పుడు ఒక విషయం చెప్పారు. అడిగాను, సార్ మీరు ఎక్కడ ఈ మధ్యలో సప్తాహాలు చేస్తున్నారంటే, మామూలుగా మా ఊరిలో చేసుకుంటాము, కానీ ప్రత్యేకమైనటువంటి సప్తాహాలు చేస్తాము. ఎక్కడ అంటే ఎక్కడైతే బాబా మందిరం యొక్క పనులు ఆగిపోతుంటాయో, నత్తనడక నడుస్తుంటాయో అక్కడ చేస్తాం పారాయణ. ఆ తర్వాత బాబా అద్భుతాలు చూపెడతారని అన్నారు. ఎస్, ఇది 100% ఇది నిజం. సచ్చరిత భక్తుడి యొక్క భవభయ రోగాలను మాత్రమే తీసేయదు, భక్తుడి యొక్క సత్సంకల్పాలను ఎట్లా నెరవేరుస్తుందనడానికి ఇదొక నిదర్శనం. చాలామందికి ఒక అనుమానం కదా, అసలు వరాల సాయి మందిరానికి గురువారం తప్ప ఎవరు జనం రారు, అసలు సాయి టీవీకి అసలు ఎలా దాన్ని నడుపుతారు? ఇక్కడ అందరికీ తెలియనటువంటి విషయం ఏమిటంటే గురు కథాశ్రవణం అనేటువంటి శక్తి దేన్నైనా అలవోకగా ముందుకు తీసుకెళ్తుంది. గురు కథాశ్రవణం అనేటువంటి మహిమ మాతో భావసారూప్యం కలిగినటువంటి వాళ్ళందరినీ మాకు గల్పింది. నిస్వార్థంతో ఉన్నటువంటి వాళ్ళు, వ్యక్తిగత ఆకాంక్ష లేనటువంటి వారు చాలామందిని సాయి టీవీ ప్రయాణంలో బాబా కలిపారు. ఎవరికైతే మధ్యలో వ్యక్తిగత కాంక్ష వచ్చాయో మధ్యలో వెళ్ళిపోతారు. కానీ ఎటువంటి వ్యక్తిగత కాంక్ష లేనటువంటి వారు, సింగిల్ ఎజెండా ఉన్నటువంటి వారు, శ్రీ సాయి సచ్చరిత మహిమ తెలిసినటువంటి వారు ఎప్పుడూ కూడా సచ్చరిత కొలువైనటువంటి చోట ఎప్పుడూ వారు అంటిపెట్టుకొని ఉంటారు. అదే నిదర్శనం ఈరోజు సాయి టీవీకి. నేను ఎప్పుడు 2 విషయాలు చెప్తాను. ఒకటి సచ్చరితకు సంబంధించి, రెండవది స్తవన మంజరికి సంబంధించి. వీలైతే సచ్చరితను ప్రతిరోజు అధ్యయనం చేయండి, లేకపోతే కనీసం స్తవన మంజరినైనా రోజు పారాయణ చేయండి. ఈ కార్యక్రమం చెప్పడానికి ఒక అరగంట ముందు 2 సాయి బంధువులు వచ్చారు. దాదాపు 70-72 సంవత్సరాల వయసు వృద్ధులు. ఎక్కడి నుంచో తెలుసా? లింగంపల్లి నుంచి, ఆ కొన నుంచి ఈ కొనకు దాదాపు 70-80 కిలోమీటర్లు. వచ్చిన తర్వాత ఆవిడ చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి లీల. 2018లో శ్రీ స్తవన మంజరి ఉత్సవం జరుగుతున్నప్పుడు నేను పుస్తకం పట్టుకెళ్ళాను. ఆ తర్వాత నాకు అనారోగ్య సమస్య, చెవి దగ్గర ఉన్నటువంటి నరాలు సడన్గా షాక్ కొట్టినట్టు అదైపోయి చాలా ఇబ్బంది పడేటువంటి వాడిని. కనీసము టీ, కాఫీ, పళ్ళరసం కూడా తాగకపోయేటువంటి దాన్ని, చల్లగా అయిన తర్వాత టీ తాగేటువంటి వాడిని. చాలా సందర్భాల్లో డాక్టర్లు మందులు మార్చారు, అది మార్చారు, ఏది సెట్ కాలేదు. ఆఖరికి మంచానికే పరిమితం అయ్యేటువంటి స్థితి వచ్చింది. అప్పుడు నేను చేసినటువంటిది ఏమిటంటే ప్రతిరోజు సచ్చరిత పారాయణను శ్రవణం చేశాను సాయి టీవీలో. రెండవది స్తవన మంజరిని పారాయణ వినేటువంటి దాన్ని. అది కాకుండా రాత్రిపూట ఏ ఇబ్బంది కలగొద్దని చెప్పి మీరిచ్చినటువంటి స్తవన మంజరి పుస్తకం, ఈరోజు ద్వారకామయ్య బాబా ఉన్నారు కదా, అదే బాబాను వేసి ప్రింట్ చేసినటువంటి పుస్తకం ఒకటి ఇచ్చారు ఆ రోజు. దానిని దిండు కింద పెట్టుకొని పడుకునే దాన్ని. ఆ తర్వాత నుంచి నిదానంగా సెట్ అయింది. ఒక ట్యాబ్లెట్ బాగా పనిచేయడం ప్రారంభించింది.
ఇప్పుడు రోజుకు 1.5 టాబ్లెట్లు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆ బాధ దాదాపుగా తొలగిపోయింది. అసలు నేను మంచం మీద నుంచి ఇంకా లేవలేను, న్యూరో ప్రాబ్లం చాలా సంక్లిష్టమైనటువంటిదని చెప్పి అందరూ అన్నారు. కానీ ఈరోజు నేను లింగంపల్లి నుంచి వరాల సాయి మందిరానికి బస్సులో వచ్చాను. అంటే గురు కథ ఎంత శక్తివంతమైందో మీరు ఆలోచించండి. ఇందులో ఉన్నటువంటి శక్తి ఇంకెక్కడా కూడా మనకు లభించదు. ఏ అభిషేకంలో లభించదు, ఏ హోమంలో యాగంలో లభించదు. ఒక్క గురుకథ శ్రవణంలో మాత్రమే ఇది మనకు లభిస్తుంది. అందుకనే 15వ అధ్యాయంలో ఎంత అద్భుతమైనటువంటి విషయాలను హేమాడ్ పంత్ రాస్తారంటే, ఈ ఒక్క అధ్యాయాన్ని చదవమంటాడు ప్రతిరోజు. ఈ ఒక్క అధ్యాయాన్ని ప్రతినిత్యము ఎవరైతే పునశ్చరణ చేసుకుంటారో వారి యొక్క భవభయాలన్నీ కూడా సద్గురు మహారాజు తొలగిస్తారనేటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండమంటారు. అంతేకాదు 15వ అధ్యాయం 105వ ఒక గొప్ప కాన్ఫిడెన్స్ని మనకిస్తుంది. అనన్య భావంతో గురు చరణాలయందు శిరస్సు నుంచే వారిని రక్షించే అభయప్రదాత, కష్టాలను హరించే కర్త ఒక్క సాయిబాబాయే. ఒక్క సాయిబాబా తప్ప నిన్నెవరూ కూడా రక్షించలేరనేటువంటి నిశ్చయానికి నువ్వు రావాలి. ఎందుకంటే కర్త హర్త అన్నీ ఆయనే అయినప్పుడు నీకు వచ్చేటువంటి కష్టాలకు దుఃఖానికి కర్త ఆయనే, నివారించేటువంటిది కూడా ఆయనే అనేటువంటి దృఢ విశ్వాసాన్ని కలిగి ఉన్నటువంటి వారికి ఎటువంటి ఆపదలు కూడా బాధించవు. ఆ ఆపదల యొక్క వలయంలో మీరు పడరు, అత్యంత సునాయాసంగా వలయంలో నుంచి బయటకు వచ్చేస్తారు. ఇంకో అద్భుతమైనటువంటి మాట హేమాడ్ పంత్ చెప్తారు ఇక్కడ. భక్తుల శ్రేయస్సు కోసము నా స్వ అనుభవంలో నుంచి ఒక మాటను చెప్తాను వినండి అని అంటారు. ప్రపంచమంతా సంపూర్ణంగా నేనొక్కన్నే, నేను తప్ప రెండవది ఏదీ లేదు. ఈ లోకంలో మాత్రమే కాదు, అఖిల త్రిలోకాలయందు నేనే నేను. ఇటువంటి అద్వితీయ భావం, నిరభిమానం, నిరహంకారం, సంపూర్ణ జ్ఞానం నిండి ఉన్న చోట ఇక భవభయం అనేటువంటి మాటే ఉండదు. ఇదే సచ్చరిత చెప్పేది. అంతటా ఉన్నటువంటిది వారే, సర్వంతర్యామి శ్రీ సాయిబాబానే. ప్రపంచమంతా సంపూర్ణంగా ఉన్నటువంటిది నేనొక్కడినే అనేటువంటిది నమ్మమంటారు. ఇదే పరమాత్మతత్వం. పరమాత్మతత్వం గురించి, సనాతనం గురించి, హిందూ ధర్మం గురించి చాలామంది గగ్గోలు చేస్తారు కదా. అసలైనటువంటి రహస్యం ఇదే. ప్రపంచమంతా కూడా సంపూర్ణంగా ఉన్నది నేనొక్కడినే అనేటువంటిది చెప్తుంది భగవతత్వం. అది ఏ తత్వమైనా, హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియానిటీ అయినా, బుద్ధిజం అయినా, జైనిజం అయినా, అంతా చెప్పేది ఒకటే. ప్రపంచమంతా లీనమై ఉన్నటువంటిది ఒకే ఒక శక్తి. అనేక యుగాల్లో భగవంతుడు అనేక రూపాల్లో వెలిశాడు. ఆ భగవంతుడి యొక్క రూపము, నామము వేరు అయినప్పటికీ కూడా వారంతా కూడా ఒకటే అనేటువంటిది మనకు వేదాలైనా ఉపనిషత్తులైనా అన్నదే చెప్తుంది. ఈ కలియుగంలో ఈ లోకమంతా కూడా నిండి ఉన్నటువంటిది ఒక్క సద్గురు దైవం మాత్రమే. దీన్ని బాగా మనసులో స్థిరపరచుకోండి. ఎందుకు ఈ లోకమంతా రకరకాలైనటువంటి భగవత్ స్వరూపాలు లేరా? కలియుగంలో భగవత్ స్వరూపాల కంటే కూడా శక్తివంతమైనటువంటి వారు సద్గురు. కలియుగంలో జీవుణ్ణి ఉద్ధరించేది, తరింపజేసేది, జీవిత పరమార్థాన్ని ఇచ్చేది ఒక సద్గురువు మాత్రమే. ఈరోజు లోకం తీరు మనకు తెలియట్లేదా? ఎందుకు ప్రతి 10 మందిలో 8 మంది ఎందుకు శ్రీ సాయిబాబాను ఆశ్రయిస్తారు? ఎందుకంటే ఈ కలియుగంలో సద్గురువును ఆశ్రయించడం తప్ప మరొక గత్యంతరం ఇంకొకటి లేదు. ఆశ్రయించినటువంటి మనమందరము కూడా శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి ఉగ్గుపాలను ప్రతిరోజు కూడా మనం సేవించి శక్తిని తెచ్చుకొని మన జీవితాలను తరింపజేసుకోవాలి. ఇది శ్రీ సాయి సచ్చరిత యొక్క గొప్ప వైభవం. ఇది ఈరోజు కార్యక్రమం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. ఓం శ్రీ సాయిరామ్. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.